శ్రావణ శుక్రవారం నాడు పూజతో పాటు ఇంటి ఈశాన్య మూలలో ఈ చిన్న పరిహారం చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి ఇల్లు సాక్షాత్తు లక్ష్మీదేవి నివాసంగా మారుతుంది. హలో అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈశ్వరి లక్కీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే మన వ్లాగ్లో మొదటి శ్రావణ శుక్రవారం పూజ కోసం నేను ముందు రోజు రాత్రి నుంచి ఏమేమి పనులు చేసుకున్నాను, ఇల్లు ఎలా సర్దుకున్నాను అనేది చూపించబోతున్నాను. దాంతోపాటు ఇందాక మీకు చెప్పినట్టు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి ప్రశాంతంగా ఉండేలాగా ఈశాన్య మూలలో రాగి చెంబుని ఎలా పెట్టుకోవాలనేది ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి నేను ముందు రోజు రాత్రే మొత్తం పొయ్యి అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. మార్నింగ్ లేచాక మనకి హడావిడి అనేది ఉండకూడదు. అలాగే మనకి ఫస్ట్ వంటగదితోనే ఎక్కువ పని ఉంటుంది కాబట్టి వంటగదిలోకి రాగానే మనకు ఒక పాజిటివ్ వైబ్ అయితే రావాలి. అందుకోసమే అక్కడ ఉంచకుండా మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకోవాలి. ఇకపోతే వంటగదిలో వచ్చేసరికి మనకి ఎక్కువగా పొయ్యి దగ్గరే ఎక్కువ జిడ్డు పట్టేసుకుంటుంది కదా. మేము ఎప్పటికప్పుడే క్లీన్ చేసేసుకుంటాం కాబట్టి పెద్ద శ్రమ అయితే ఉండదు. ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత పసుపు కుంకుమలతో అయితే ఫస్ట్ బొట్టు పెట్టేసుకొని ఆ తర్వాత ముగ్గు పిండితో ముగ్గు వేసేసుకోవడమే. మీకు పొయ్యి ఎప్పుడు క్లీన్గా ఉండాలి, జిడ్డు అనేది ఎక్కువగా పట్టకుండా ఉండాలి అనుకుంటే కనుక మన ఛానల్లో లాంగ్ వీడియో ఉందండి. అది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇంకెవరైనా చూడకపోతే చూడండి. ఇలా మీరు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయినట్లయితే కనుక మీకు కూడా కిచెన్ అనేది ఎక్కువగా జిడ్డు పట్టడం ఇలాగనేది ఉండదు. తొందరగానే జిడ్డు మరకలు అనేవి వదిలిపోతాయి. ఇక చివరిగా చాక్ పీస్తో కూడా ముగ్గు వేసేసుకొని మొత్తం క్లీన్ చేసేసుకున్నాము. ఇక మార్నింగ్ లేచిన తర్వాత వంటగదిలో రాగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది కనిపిస్తుంది. ముందు రోజు రాత్రి ఇలా వంటగదిని నీట్గా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి ఉదయం లేచిన తర్వాత పెద్ద హడావిడిగా అనిపించదు. ఇక మార్నింగ్ లేచి మనం రెడీ అయిపోయి ఇక పూజకి అయితే సిద్ధం చేసుకోవడమే. ఇక నేనైతే మార్నింగ్ లేచి రెడీ అయిపోయి ఇక పూజ కోసం అయితే సిద్ధం చేసేసుకుంటున్నాను. అయితే శ్రావణ శుక్రవారం నాడు మొదట లక్ష్మీదేవి వచ్చేది మన పూజ గదిలో కాదు కదా, గుమ్మం నుంచే వస్తుంది కదా. అలాంటప్పుడు ఈ గుమ్మానికి పసుపు రాసేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న తప్పులు అస్సలు చేయకండి. గుమ్మానికి కేవలం కుంకుమ బట్టలే పెడుతున్నట్లయితే కనుక ఈ వీడియో పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అయితే శ్రావణ శుక్రవారము మనం లక్ష్మీదేవి మన సింహద్వారం నుంచి వస్తుంది కాబట్టి ఆ రోజు మనం ఉదయాన్నే గుమ్మాన్ని శుభ్రం చేసేసుకోవాలి. ఇక నేనైతే పసుపు రాసేసుకొని కుంకుమ బొట్లు అయితే వెన్నని పెట్టుకుంటున్నాను. అయితే ఓన్లీ కుంకుమ బొట్లు మాత్రమే కాకుండా మనం ఇక్కడ బియ్యం పిండితో కూడా కలిపి బొట్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయితేనే ఫలితం ఉంటుందండి. బియ్యం పిండితో కలిపి ఎందుకు పెట్టుకోవాలి అంటే కనుక బియ్యం పిండి ఇంకా పసుపు రాసి కుంకుమ బొట్లు బియ్యం పిండి కలిపి పెట్టుకోవడం వల్ల త్రివర్ణ బొట్లు అని అంటారు. ఇవి ముత్తైదులకి ఎంతో శుభప్రదం, అలాగే ఐదవతాన్ని పెంచుతాయంట. సో ఈసారి మాత్రం కుంకుమతో కాకుండా బియ్యం పిండితో కలిపి బొట్లు పెట్టేసుకోండి. ఇక గుమ్మానికి మామిడి కొమ్మలు మనకి ఏదైనా ఇలా పూజలు చేసుకునేటప్పుడు ఇక్కడ గుమ్మానికి మామిడి కొమ్మలు కూడా కట్టేసుకోవాలి. ఇక నేనైతే పూజ ఇలా చేసేసుకుందామని చెప్పేసి మొత్తం కంప్లీట్ చేసేసుకుంటున్నాను ఒక పని తర్వాత ఒకటి. ఇక బయట కూడా కల్లాప్ అయితే చల్లేసాను. కల్లాప్ చల్లిన వెంటనే ముగ్గు పెడితే మొత్తం కరిగిపోతుంది. అందుకే కాసేపు ఆరిలోపు తులసమ్మ దగ్గర నీటికి ఇలాగా పసుపుతో అలికి ముగ్గు పెట్టేసుకొని కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ తులసి కోట దగ్గర ముగ్గు అయ్యేసరికి బయట వాకిలి కూడా కొంచెం ఆరింది. అందుకే మళ్ళీ నీట్గా అలికేసి మళ్ళీ ముగ్గు పెట్టేసుకుంటున్నాను. అయితే ఎక్కువగా మీకు ఇక్కడ పద్మం ముగ్గే కనిపించుతుంది కదా. పద్మం ముగ్గే ఎందుకంటే ఈ శుక్రవారం నాడు లక్ష్మి అంటే ఇలాంటి రోజుల్లో అమ్మవారికి నచ్చేలాగా ఇలా ఎక్కువ రేఖలు వచ్చేలాగా ముగ్గు వేసేసుకుంటే మంచిది, లక్ష్మీదేవి నివాసం ఉంటుందంటారు. అందుకని ఎక్కువగా ఇలాంటి ముగ్గు వేస్తున్నాను. మీరు ముగ్గు వేసేటప్పుడు పసుపు కుంకుమ బొట్లు పెట్టుకున్నారంటే అది అసలు తొక్కకూడదు. ఇక్కడ బయట వేశాను కాబట్టి చెప్పలేం కదా ఎప్పుడు అంటే హడావిడి బట్టి, అందుకని నేను కుంకుమ బొట్లు గట్ట ఏం పెట్టలేదనమాట. ఇక మనం రాగి చెంబు గురించి అయితే టాపిక్ వచ్చేద్దాం. ఈరోజు మొదటి శ్రావణ శుక్రవారం కాబట్టి రాగి చెంబు ఎలా పెట్టుకోవాలని అనేది మీకు చెప్తానన్నాను కదా. ఇలా రాగి చెంబుని పెట్టుకునే మూలన ఇలా పసుపుతో అలికి ముగ్గు వేసేసుకోవాలి. అలాగే కుంకుమ బొట్లు అవన్నీ పెట్టుకొని రెడీగా ఉంచేసుకోవాలి. ఇక రాగి చెంబు కోసం ఇక్కడ రాగి చెంబు కానీ లేదా ఇత్తడి చెంబు అయినా తీసేసుకోవచ్చు. కానీ ఎక్కువగా రాగి చెంబుని యూజ్ చేస్తుంటారు. నేను ఇక్కడ రాగి చెంబు లేదు, అందుకే ఇత్తడి చెంబు వాడుతున్నాను. దీంట్లో నిండుగా నీటిని అయితే పోసుకోవాలి. ఫస్ట్ నిండుగా వేసేసుకోవాలి, సగం సగం కాకుండా నిండుగా ఉండాలన్నమాట. ఎక్కువగా రాగి చెంబుని వాడుతుంటారు. రాగి చెంబుకి బదులుగా ఇత్తడి చెంబు కూడా అది పెట్టుకోవచ్చు. కాకపోతే స్టీల్ కానీ ఇంకా వేరే ఇంకేమి యూజ్ చేయకూడదండి. స్టీల్వి అయితే అసలు పెట్టకూడదు. ఇక ఈశాన్యం మూల ఎందుకు పెట్టుకోవాలంటే ఈశాన్యం జలమూల అని అంటారు. ఇందులో పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసిన రాగి చెంబుని నీటిని పెట్టడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వాస్తు దోషాలు పూర్తిగా తొలగిపోయి మంచి జరుగుతుంది అంటారు. అందుకని ఈ శ్రావణ శుక్రవారం నాడు ఇలాగా మూలన
అదే మామూలుగా ఇలాగా ఇత్తడి చెంబు కానీ లేదా రాగి చెంబుతో కానీ ఈ పరిహారం ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి పసుపు, కుంకుమ, అక్షితలు అలాగే పచ్చకర్పూరము లేదంటే యాలకులైనా పర్వాలేదు దంచి వేసేసుకోవడమే. ఇక ఒక రూపాయి నాణెం వేసేసుకొని పువ్వులతోని అలంకరించుకోవాలి. అమ్మవారికి ఇష్టమైన చామంతిలు, గులాబీ పువ్వులతో అయితే నేను ఇక్కడ అలంకరించుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత ఈ చెంబు చుట్టూ కూడా 5 బొట్లు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ 5 బొట్లనే కాదు 3 లేదా 5 లేకపోతే 9 ఇలా మన ఇష్టం అనమాట. ఈ మూడింట్లో ఎన్ని బొట్లైనా పెట్టేసుకొని కుంకుమ బొట్లలా పెట్టేసుకోవడమే. ఇక ఒకసారి ఎప్పుడైనా ఈ పరిహారం ఒకసారి ట్రై చేసి చూడండి. ఇవన్నీ శ్రావణ మాసం చాలా మంచి రోజులు కదా! మీ ఇంట్లో మీరు అద్భుతమైన మార్పునైతే చూస్తారు. సో, ఇలాగైతే నేను మొత్తం చెంబునైతే సిద్ధం చేసేసుకున్నాను. ఇక సిద్ధం చేసుకున్న తర్వాత మూలన పెట్టేసుకోవాలి. ఇలానే పెట్టకుండా కిందన మనం ఫస్ట్ పద్మం వేసుకున్నాం కదా మూలన, అదే మూలన ఆ ముగ్గు మీద ఒక ఇత్తడి పళ్ళాన్ని పెట్టుకొని అందులో చెంబుని పెట్టేసుకోవాలి. ఇక ఈ నీటిని ఎప్పటి వరకు ఉంచాలక్క అని అంటే గనక మరుసటి రోజు అంటే శనివారం ఉదయం తీసేసి నీటిని చెట్ల మధ్యలోనే ఇలా పోసేయాలి. సింక్లోని కానీ అలాగనే కాలువలో కానీ ఇలా పోయకండి. సింక్లోని గట్ట కాకుండా అంటే పచ్చని చెట్లు ఉంటాయి కదా పువ్వుల చెట్లు గట్ట అక్కడ పోయండి. తులసి కోటకు కూడా పోయకూడదు. సరే మరి మీరు ఎలా పోస్ట్ చేసుకున్నారని అనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.